స్కూల్లో చాలా శబ్దం చేస్తారు. బట్ సార్ బ్యాక్ యువర్ సెల్ఫ్, కమ్ ఆన్. నౌ మ్యామ్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ శివకుమార్ జీ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయింది. ఈరోజు అనేకమైన ప్రోగ్రామ్స్ ఉండటం ఇబ్బంది అయింది. అందరూ నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా, ముఖ్యంగా ప్రవీణ్ సార్. ఈరోజు సంత్ రవిదాస్ గారి గురించి అంటే చాలామంది మేము చదువుకున్న రోజుల్లో అసలు ఎవరు సంత్ రవిదాస్ అంటే నాకు కూడా తెలియదు. నేను రోజైతే విద్యార్థి పక్షానికి వచ్చానో ఆ రోజు సంత్ రవిదాస్ గారి గురించి స్కూల్లో చదువుకోలే, కాలేజీలో చెప్పలే, కానీ ఎక్కడ చెప్పారంటే ఏదైతే విద్యార్థి పరిషత్ శిక్షణ తరగతులలో తనొక ఎస్సీ సమాజంలో పుట్టినటువంటి సంత్, తనకు లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, పంజాబ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి తన యొక్క శిష్యరికంలో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజు ఏమనుకున్నా అంటే ఒక దళిత సమాజంలో పుట్టి తను 600 సంవత్సరాల క్రితం ఏదైతే హిందుత్వాన్ని ఈ ప్రజలకు బోధించిండ్రో ఆ ఎంత గొప్పటువంటి ప్రీస్టో నేను అనుకున్నా. ఆ ప్రీస్ట్ కన్నా ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా, ఆయనను అభిమానించి ఆయన శిష్యరికం తీసుకున్న ఏదైతే అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. ఎందుకు అనంటే ఒక దళిత సమాజంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక హిందుత్వ ధర్మం గురించి కానివ్వండి, ఒక సమాజంలో ఒక మార్పు గురించి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏవైతే వేరే కులాలన్నీ కూడా ఆయనకు మద్దతు తెలిపినాయో ఇది భారతీయత, ఇది హిందూ సమాజం అంటే, ఇది సనాతన ధర్మం అంటే అని తెలియజేసిన మన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను అందరూ కొద్దిగా ఫాస్ట్గా మాట్లాడుతూ నేను చదువుకున్న చరిత్ర తప్పు, నాకు బోధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు అని నేను నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే నేను చదువుకొని ఈరోజు విద్యాబుద్ధులు వచ్చినాయంటే దానికి కారణం కవితారెడ్డి అనే టీచర్. తను రెడ్డి అయినా, నేను ఎస్సీ అయినా నాకు చదువు చెప్పింది, నేను ఈరోజు పీజీ దాకా చదువుకున్నానంటే దానికి కారణం ఆ టీచర్ అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ టీచర్కే నేను ఎస్సీ అని అనుకుంటే నాకు చదువు చెప్పేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వరకు నాకు టచ్లో ఉంటుంది. శివ, నీవు ఇంత పెద్దగా అవుతావు అనుకోలే, నీ యొక్క స్పీచెస్ నేను ఇంటా ఉంటే నువ్వు నాలాంటి వాళ్ళకే హిందుత్వం మీద ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తా ఉన్నావు అనే విషయాన్ని తెలియజేస్తే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది ఈ భారతదేశానికి రిజర్వేషన్ ప్రవేశపెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు. ఎందుకు వ్యతిరేకించలేరు అంటే అది సనాతన ధర్మం అంటే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఆ రోజున్న పరిస్థితులలో అనేక మంది అగ్రకులాలు వ్యతిరేకించవచ్చు, కానీ వ్యతిరేకించలే. ఎందుకు అనంటే దళితులు కూడా ఈ సమాజంలో అప్లిఫ్ట్ కావాలా అనే ఆలోచనతోనే వ్యతిరేకించలేరు. కానీ కొంతమంది అక్కడున్న మహానుభావులు సంత్ రవిదాస్ గారు ఉన్నారు, ఇటు పక్కన అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారు ఈ సమాజంలో మార్పు రావాలని యుద్ధం చేయలేడు, మార్పు రావాలని కోరుకున్నాడనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సంత్ రవిదాస్ గారి యొక్క ఆలోచన ద్వారా అంబేద్కర్ గారిలో కనిపిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అనేక మంది ఇక్కడ నేను ముఖ్యంగా ప్రవీణ్ గారికి, కృష్ణవేణి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ మహానుభావుని స్టోరీ చెప్పాలంటే ధైర్యం ఉండాలా. ఒకవైపు స్వేరోయిజం పేరుతోని, ఒకవైపు అంబేద్కరిజం పేరుతోని మన మీద దండయాత్ర చేస్తూ ఉంటే వీరు హిందుత్వం వైపు పిల్లల్ని నడిపిస్తా ఉన్నారు, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారికి మీరందరూ క్లాప్ కొట్టాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే అనేక మంది భయపడతా ఉంటారు. నాకు మొన్న ఎంపీ గారికి అమ్మాయిలో స్కూల్స్ లో కాంపిటీషన్స్ పెట్టామంటే ఏ స్కూల్స్ పెట్టాయంటే కొన్ని స్కూల్స్ అన్నా అని చెప్పిన. అన్ని స్కూల్స్ లో పెట్టొచ్చు కదా అన్న అన్ని స్కూళ్ళు కార్పొరేట్లు అన్నా, కానీ కొన్ని స్కూల్లో హిందూ ధర్మాన్ని బోధిస్తాయి. ఆ ధర్మాన్ని బోధించే స్కూల్స్ ఈ 2-3 స్కూల్స్ అనే విషయాన్ని తెలియజేస్తా. అనేక మంది అంటా ఉంటారు
స్వయం సేవక నాకు పరిచయం కాబట్టి ఒక స్వయం సేవకే ఈ రోజు సంత్ రవిదాస్ గారి గురించి చెప్పగలుగుతారు, ఒక స్వయం సేవకే సేవాలాల్ మహారాజ్ గురించి చెప్పగలుగుతారు, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అసలైన చరిత్ర చెప్పగలుగుతారనే విశ్వాసాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సమాజంలో ఇటువంటి స్కూల్స్ కూడా రావాలి, రాబోయే రోజుల్లో వాటికి కూడా ఆదరణ రావాలి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సూరణ నేను అన్నకు ఎక్కువ పరిచయం లేదు, నాకు 6 months క్రితమే పరిచయం. నేను ఆలోచించిన అన్నామలో ఇదే స్కూల్ నువ్వు ఏదో హై క్లాస్లో పెడితే ఎంతో పెద్దగా అయింది కదా నాన్న, కానీ తను ఎంచుకున్నది బస్తీలలో స్కూల్ పెట్టిండన్న. వీళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు ఎక్కువ బీసీలు ఎస్సీలు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అన్న. ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కానీ ఆ స్కూల్ని నడిపించి ముందుకు తీసుకెళ్తున్న విషయం మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేయాలి. నేను కూడా ఇంతకు ముందు స్కూల్ ఫీల్డ్లోనే ఉండే, కానీ కార్పొరేట్ స్టైల్లో ఆలోచించిన ఇట్లా ఆలోచన రాలేదు, నా మైండ్ కూడా రాలేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి స్కూల్స్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన ధన్పాల్ సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏవైతే సంత్ రవిదాస్ గారి గురించి నేను ఇంతకుముందు 2 hours 3 hours టైం వేస్ట్ అయింది అనుకున్నా, టైం ఏం వేస్ట్ కాలే. పిల్లలకు ఇక్కడ పిల్లలు వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది నాకే సరిగ్గా సంత్ రవిదాస్ గారి గురించి తెలియదేమో, ఆ పిల్లలు అంత మంచిగా ధారాళంగా మాట్లాడుతుండ్రు. ఇది గ్రేట్నెస్ ఆఫ్ బీబీసీ, ఇది గ్రేట్నెస్ ఆఫ్ వసుదా స్కూల్, ఇది గ్రేట్నెస్ ఆఫ్ స్కాలర్ స్కూల్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజులలో మీరు అనేక మంది ఏమో అవ్వాలనుకుంటారంటే, నన్ను అడిగితే కూడా మా డాడీ అడిగితే నేను డాక్టర్నో ఇంజనీర్నో అవుతానన్నా. కానీ రాబోయే రోజులలో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలా, రాబోయే రోజులలో ఈ పిల్లలు పొలిటీషియన్స్ కావాలా, మార్పు కోసం ఈ దేశంలో చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు అరే రాజకీయాలలో ఉంటే మా నాన్న రాజకీయాలలో ఉండాలని, కానీ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్ అని మేము ఎందుకు చెప్తామంటే, ఈ పార్టీలో ఎవరు కూడా ఏదైతే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిని తీసుకుంటారు తప్ప పొలిటికల్ లైఫ్ ని తీసుకోరు. నేను కూడా విద్యార్థి పరిషత్తో కష్టపడ్డా, స్వయం సేవగా కష్టపడ్డా, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ, సూర్యనారాయణ లాంటి పెద్దల కారణం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాననీయ ఎమ్మెల్యే గారు, నా అభిమాన నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు, ప్రజల్లోంచి వచ్చినటువంటి నాయకుడు. ఒక ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు. అంటే సార్ నేను రాజకీయంగా ఏం చెప్తలేను, బట్ ఇంట్రొడక్షన్ నేను ప్లేస్ చేయాలి కాబట్టి, ఎలక్షన్ జరుగుతున్న సమయంలో నార్మల్గా ఎవరు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ అంచనా ఉంటాయి. నేను శివ గారు చాలాసార్లు మాట్లాడా, ఎక్కడ చూసినా ఒకే పేరు, ధన్పాల్ సూర్యనారాయణ గారే ఎమ్మెల్యే. ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. నాకు అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ కూడా, వాళ్ళని అడిగాను, ఓపెన్ ఒకటే చెప్పారు, ఇస్ బార్ ధన్పాల్ సూర్యనారాయణకి చాలా అంటే రాజకీయ నాయకుడు ఖచ్చితంగా రాజకీయం తెలియాలి, కానీ నేటి రాజకీయాల్లో కుటిల రాజకీయాలు ఎక్కువైపోయాయి. ప్రజల కోసం రాజకీయాలు చేసి ప్రజల కోసం మాత్రమే ఉన్న నాయకుడు మన ధన్పాల్ సూర్యనారాయణ గారు. దీనికి ఒక రీజన్ చెప్తాను. నిజంగా ఈరోజు నాకు జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇందాక ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అన్నారు, సార్ గారు ఒక మాట అన్నారు, ప్రవీణ్ గారు ఇప్పుడు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా రాముడి గురించి కార్యక్రమాలు, రాముడి గురించి పాటలే జరుగుతున్నాయి అన్నారు. ఇది వాస్తవం. 2014 కన్నా ముందు ఎక్కడ ఒక స్కూల్లో రాముడి గురించి ఒక పాట పెట్టాలన్నా, లేకపోతే హిందుత్వానికి సంబంధించి ఒక పాట పెట్టాలన్నా సెక్యులర్ వాళ్ళు ఆపుతుండే. కానీ ఈరోజు స్కాలర్స్ వస్తుందా బీపీసీ ఒక చరిత్ర సృష్టించాయి. ఒక ఎమ్మెల్యే వస్తే చప్పట్లో వెల్కమ్తో కాదు, జై శ్రీరామ్ అన్న చూడండి, ఇది మార్పు. అంటే ఒక నాయకుడు వచ్చినప్పుడు అభిమానంతో జై శ్రీరామ్ అన్నారంటే ఆ నాయకుడి యొక్క గొప్పతనం కూడా ఎట్లాంటిదో మనం ఆలోచించాలి. నెక్స్ట్
ఇక్కడికి నేను 100% చెప్తా, ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి మొహాల్లో ఒకలాంటి చిరునవ్వు, ఒక ఆత్మీయత, మా నాయకుడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్సన్. హి హస్ రియల్లీ క్రియేటెడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గత 15 రోజులుగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ప్రతి స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంకా ఏ సెలబ్రేషన్ అన్నా సార్ మీరు రావాలి సార్, మీరు మా నాయకుడు సార్, మీరు మా అభిమాన నాయకుడు సార్, మీరు చీఫ్ గెస్ట్ సార్ అనగానే ఆత్మీయంగా అక్కడికి వెళ్ళడం. మొన్న మా వసుధ సార్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారు. ఓకే, వారు కూడా सही में जैसे इन्होंने बताया कि जनता के नायक है, सही है। हमारे स्कूल में बच्चों के साथ 45 मिनट स्पेंड करना, इतनी बड़ी व्यक्तित्व हमारे बीच में रहना हमारा सौभाग्य था। हर बच्चों का मनोबल बढ़ाया, he explained like anything student, and afterwards he has given a wonderful word to students, encouraging parents as well as students. Thank you sir for that. సో వారికి మరొకసారి చప్పట్లతో ధన్యవాదాలు. దాని తర్వాత నా ఆత్మీయ మిత్రుడు శివ గారు చాలా రోజుల నుంచి, అంటే 3 years బ్యాకే మేము సంత్ రవిదాస్ గారి గురించి మేము మన బీబీసీ స్కూల్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వాల్మీకి జయంతి కూడా చేశాం. మీకు తెలుసో తెలియదు, వాల్మీకి సమాజ్ అంటే మెహతార్ సమాజ్, మేతరోలు అంటారు. వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. కానీ నిజంగా చెప్తున్నా, భారతదేశంలో ఇస్లామిక్ వ్యవస్థని, ఇస్లామిక్ తిరుగుబాటు వ్యవస్థని భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా, వాళ్ళ స్త్రీల పైన చేతు వేయనీయకుండా కాపాడిన ఏకైక సమాజం ఒకటి ఉందంటే అది మెహతార్ సమాజం మాత్రమే, మేజర్ వాల్మీకి సమాజం మాత్రమే. నేటికి కూడా ఇస్లామిక్ వాళ్ళు అక్కడ చేతు వేయాలని భయపడతారు, దాంట్లో కొడతారు, తింటారని కాదు. అది వాళ్ళు ఎంచుకున్నటువంటి విధానం. మా స్త్రీల పైన చేతు వేస్తే మేము కక్కుసు కడిగితే వాళ్ళు చేయవే, ఇట్లాంటి వాళ్ళు ఎంచుకున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, అటువంటి సమాజాన్ని పైకి తీసుకొచ్చిన వ్యక్తి వాల్మీకి రత్నాకరుడు. అలాగే అనగారిన వర్గాలని 500 సంవత్సరాల క్రితం ఒక చర్మకారుల యొక్క కుటుంబంలో పుట్టి, చర్మంతో జంతువుల చర్మంతో కూసుకునే చెప్పుల్ని కుట్టి కబీర్ ఒక మహాకవి ఆ టైంలో. ఇంకొక విషయం, ఆ టైంలో గురునానక్ జీ గారు కూడా ఉన్నారు. గురునానక్ జీ గారు స్వయంగా సంత్ రవిదాస్ గారిని కలవాలనుకున్నారు అంటే, అలాగే కబీర్ గారు కూడా సంత్ రవిదాస్ గారిని కలవాలనుకున్నారంటే సంత్ రవిదాస్ గారు ఎంత గొప్ప వాళ్ళు ఇంకా అర్థం చేసుకోండి. నిర్గుణ బ్రాహ్మణత్వం గురించి అప్పుడే చెప్పారు సంత్ రవిదాస్ గారు. అంటశబిలిటీ, అంటరానితనం గురించి మాట్లాడారు. కుల వ్యవస్థ ఉండొద్దు మనకి అని చెప్పినటువంటి సంత్ రవిదాస్ గారు. సో అటువంటి మహానుభావుడు గురించి 3 సంవత్సరాల క్రితం మన స్కూల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అప్పుడు శివ గారు సార్, ప్రవీణ్ జీ, మనం కూడా ఫిబ్రవరి 24కి సంత్ రవిదాస్ గారిది మాఘ పౌర్ణిమ రోజు పుట్టినరోజు జరిగింది. అయితే ఈ 15 రోజులు జరుపుకుంటారు అన్నమాట. దాని సందర్భంగా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిద్దామంటే తప్పకుండా సార్ మనం నిర్వహిద్దామని చెప్తాం. వసుధ స్కూల్లో అలాగే స్కాలర్స్ బీబీసీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ కి కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. డ్రాయింగ్ కాంపిటీషన్స్ కి సంత్ రవిదాస్ గారి యొక్క ఫోటో, ఎస్సే రైటింగ్ లో కూడా సంత్ రవిదాస్ గారి గురించి చెప్పమని చెప్పాం. ఒకప్పుడు ఇటువంటి మహానాయకుల వలనే ఒకప్పుడు మనం అక్బర్ బీర్బల్ చరిత్రలు చదువుకునే వాళ్ళం, కానీ ఇటువంటి మహానాయకుల వల్ల ఈ రోజు మనం సంత్ రవిదాస్ గారి గురించి చెప్పుకుంటున్నాం. మనం ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటాం, శివాజీ గారి గురించి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సోషల్ టెక్స్ట్ బుక్ లో శివాజీ వాజ్ రెబల్ టెర్రరిస్ట్ అని చిత్రించడం. వాజ్ శివాజీ రెబల్ టెర్రరిస్ట్, శివాజీ టెర్రరిస్టా? ఇది మన పరిస్థితి. అప్పుడు ఆమె నక్సలైటా? ఇది టెక్స్ట్ బుక్ లలో రాశారు. ఇంత ఘోరమైన స్థితిలోంచి ఈ రోజు మనము శివాజీ నా నాయకుడు, సంత్ రవిదాస్ మా యొక్క సంత్, అలాగే సంత్ రవిదాస్ గారి గురించి చాలా గొప్ప గురు గ్రంథ సాహిత్యంలో ఉంది, అది కూడా చూసుకోవచ్చు. సో కాబట్టి అటువంటి గొప్ప వాళ్ళ గురించి ఈ రోజు మనం చదువుతున్నాము అంటే అది పూర్తిగా 2014 తర్వాత భారతదేశంలో శ్రీమాన్
నరేంద్ర మోడీ గారి వల్లే మహావిష్ణు అవతారమైన, ఇంకొక మాట లేదు, దానికి తిరుగులేదు. కాబట్టి రానున్న కాలంలో కూడా ఇటువంటి మహానాయకుల చరిత్ర మనం చదవాలి. ఈ కాంపిటీషన్స్ కి ఈ రోజు ప్రైజెస్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి నిజంగా ఒక 2 గంటల పాటు మనం ఇక్కడ చాలా ఆనందంగా ఉండే సార్. సంత రవిదాస్ గారి నుంచి తెలుసుకోవడం, వాళ్ళ శ్లోకాలు, ఈరోజు ఒక్క సినిమా పాట కూడా వాడకుండా పిల్లలంతా కూడా శ్లోకాలు, భగవద్గీత అంటే విద్యార్థుల లోపల కూడా చూడండి ఎటువంటి మార్పు వచ్చు. ఈ మార్పు రావాలి అని ఈరోజు ఇంకా మీకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలని నేను శ్రీమాన్ ధన్పాల్ సూర్యనారాయణ గారిని, మన అభిమాన నాయకుడు, మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను. ఈరోజు వారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ మరియు అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా యు ఆర్ బ్లెస్డ్ స్టూడెంట్స్ అండ్ ఐ థ్యాంక్ బీజేపీ ఎస్సీ మోర్చా సభ్యులు టీం అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరందరూ కూడా ఎంతో టెన్షన్ పడ్డారు. బట్ సార్ ప్లీజ్ మీ ఓపిక, మేమేం టెన్షన్ పడలేదు, మేమందరం కూడా వీఆర్ ఎంజాయింగ్ హియర్. అందరూ పిల్లలు శ్లోకాలు అన్ని చదువుతున్నారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఒక్క సినిమా పాట కూడా పాడలేదండి ఎవరు కూడా. మొత్తం భక్తి పారవశ్యంలో ఉన్నారు అందరూ కూడా. అందరూ సంఘాలు మాట్లాడుతున్నారు. ఇది మార్పు అంటే మార్పు మన నుంచి మొదలు కావాలి. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు అయినటువంటి మన శివ గారికి, అలాగే మనందరినీ దీవించి మనకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చినటువంటి శ్రీమాన్ ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే మా మిత్రులు అయినటువంటి నితీష్ మాలు గారికి, మేడం కృష్ణవేణి మేడం గారికి, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ విత్ యువర్ పర్మిషన్ మిమ్మల్ని కొంచెం కష్టపెడతాం సార్, మా పిల్లలకి ప్రైవసీ ఇవ్వాలి. సో begin by reminding everyone. We thank sir for providing us time so that P. Vaishnavi Shiva Rishikesh, 8th standard, C. Vendela Guna Samrat, from 9th standard Varsha Rishika Srividhi, from 10th standard Srihas Vinkesh Sriram. So all of us standing here and take one photo. Take the photo. Hello, come fast. Sign up one group photo for all the students. Allow me, sir. Next, college high school students get ready. From 6th standard, Akshaya, Aron, and Divya Sri. 7th standard, Almas, Viraj, Siri Chandana, Umesh, Sandhya Rani, Aliza Begum. Stand aside. Stand aside. Do not form the crowd. Stand there. From 9th standard, Sonali, Ajay, and the top 3. And the top 3. School students get ready. From 6th standard, Vedika Bajaj, Sai Sri Prithvi, Drishti Parama, 7th standard, Neeraj Gauch, Boma Vikas, Jinda Jagtik Reddy, 8th standard, Anjali, Sami, Ritvik, 9th standard,
శ్రీరామ్. ఈనాటి సంత్ రవిదాస్ ఆయన జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరియు వేదిక మీద ఉన్న వసుధ స్కూల్ కరెస్పాండెంట్ నితీష్ మాలు గారు, స్కాలర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి కృష్ణవేణి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారికి, అదేవిధంగా ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సందీప్ గారికి, ఎస్సీ మోర్చా మరొక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్ గారికి, ఎస్సీ మోర్చా డిస్ట్రిక్ట్ ట్రెజరర్ సంజీవ్ గారికి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగూర్ లక్ష్మణ్ గారికి, బీజేపీ దుబ్బా మండల అధ్యక్షులు మరియు ఎస్సీ మోర్చా సీనియర్ సభ్యులైన గడ్డం రాజు గారికి, 28వ డివిజన్ కార్పొరేటర్ మమతా ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు సాయిబాబా గారికి, ఇతర పెద్దలకు, వేదిక ముందున్న చిన్నారులకు, స్కూల్ స్టాఫ్కు, వారి తల్లిదండ్రులు ఎవరైనా వారికి అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి నిర్వహిస్తున్న అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. అందరు చిన్నారులైనా ఆలస్యం అయినందుకు మీరందరూ కూడా పెద్ద మనసుతోటి క్షమించాలి, అంటే సారీ క్షమించాలని కోరుకుంటూ, భారతదేశం అంటేనే ఒక పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఎందరో మహానుభావులు, ఆ మహానుభావులు ఒకరు సంత్ రవిదాస్ గారు. మనిషికి కులం మతం అనేది కాదు, ఆయన మానవత్వం ముఖ్యమైనది. రవిదాస్ గారు ఆధ్యాత్మిక సన్యాసిగానే అంతరాని వారి కోసం ఎంతో, వారి అణగారిన వర్గాల కోసం ఉద్యమాన్ని నడిపిన మహోన్నత వ్యక్తి రవిదాస్ గారు. భక్త కవిగా, ఒక ప్రవక్తగా ఎదిగి ఆయన చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తి. ఈరోజు కూడా ఆ వర్గాన్ని అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచిన ఆ మహావ్యక్తి. ఆయన కవిత అద్భుతమైన కవిత. ఆ కవితల్లో అతి సున్నిత సందేశం, శాంతి, సమానతలు, ప్రజల ఆలోచనలో అద్భుతమైన ప్రభావం చూపే ఆయన కవితలు. ఈరోజు అంటరానితనం, ఆ రోజులలోనే ఇటువంటి మహానుభావులు ఎందరో సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులలో వారి స్ఫూర్తిగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్తారు, దేశంలో 4 కులాలు అంటారు. ఒకరు పేదలు, రైతులు, మహిళలు, యువకులు. కుల మతాలతో సంబంధం లేదు. ఈరోజు అణగారిన వర్గం నుండి పేదలకు, రైతులకు, ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం గతంలో నేను అనుకుంటా ఇంత గ్రాండ్గా ప్రతి సంవత్సరం జరిగేదేనా? ఎస్. ఇక ఈ చిన్నారుల నాట్య ప్రదర్శన 22 జనవరి నుండి
ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రాముడి పాటన, రాముడి నాట్యమా, లేదా ప్రదర్శన, లేదా ఉపన్యాసం. దేశమంతా ఈరోజంతా కూడా రామమయం. ఎందుకంటే ధర్మం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సమానత్వం, అసలు ఇవాళ కులాలు పట్టాలనేది కులాలు ఎవరు అడగరు. ఈరోజు ఇటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి 2047 వరకు విశ్వగురువుగా తీసుకెళ్ళడానికి ఈరోజు నరేంద్ర మోడీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ధర్మాన్ని ఆచరించే వాళ్ళం, ధర్మం వైపు మనమందరం ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. साथी और विद्यार्थी और अध्यापकगण को मैं यहाँ पर धन्यवाद देता हूँ कि पिछले 2 घंटों से आपने हमारी बहुत मदद की है। शांति के साथ आपने इस कार्यक्रम को पूरा किया है और अपने बहुत ही व्यस्त समय से हमारे लिए जो समय निकाला है एमएलए साहब ने, उनका भी मैं बहुत बहुत धन्यवाद देता हूँ कि आज हमारे बच्चों को आपने जो पुरस्कार दिए हैं उनके भावी भविष्य के लिए बहुत ही उपयोगी होगा, क्योंकि ऐसी छोटी छोटी जो हम एक एक स्टेप पूरे करते जाएंगे, बच्चे हमारे कुछ ना कुछ एक दिन आपकी राह पर चले जाएंगे। धन्यवाद धन्यवाद धन्यवाद।